ఆ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ని నిండా ముంచేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ ముగ్గురు ఎవరు, వారు ఆంధ్రప్రదేశ్ని ఎలా ముంచేశారు, ఇప్పుడు ఆ ముగ్గురిని చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ని నిండా ముంచేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు, వారు చేసిన పని ఏంటి, వారు చేసిన పని వల్ల నిజంగా ఆంధ్రప్రదేశ్ నిండా మునిగిపోయిందా, ఇప్పుడు అసలు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ ముగ్గురి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏదో అంటారు, కర్ణుడికి 1,00,000 శాపాలు ఉన్నాయి, కర్ణుడి చౌకి అని చెప్పి అంటారు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఈ పరిస్థితిలో ఉండటానికి, ఈ దుస్థితిలో ఉండటానికి ఒక ప్రధానంగా ముగ్గురు కారణం. నాలుగో వ్యక్తి కూడా పరోక్షంగా ఉన్నారు, ప్రత్యక్షంగా మనకు కనిపించరు. ఓకే, ఎవరు ఆ ముగ్గురు అనేది సహజంగా అందరికీ డౌట్ వస్తుంది. వెరీ సింపుల్. రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి పోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎవరి కారణంగా వెనక్కి పోయింది అని చెప్పి చెప్పారు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన లోపం కారణంగా, పరిపాలన చేతగానేటువంటి కారణంగా రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు వెనక్కి తీసుకెళ్లారు అని చెప్పి ఆయన అభిప్రాయపడుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిష్ఠించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ముఖ్యమంత్రిగా గెలిపించడానికి కాళ్ళకు బలపం కట్టుకుని పనిచేసింది ఎవరు? కేసీఆర్. అది అందరికీ తెలుసు కదా. కేసీఆర్ గారు 2019 ఎన్నికల్లో ఏం చేశారు? ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ని అక్కడ పంపించారు. కులానికి ఒక లీడర్ని ఇక్కడి నుంచి అక్కడ పంపించారు. పంపించి కుల రాజకీయాలు చేసి కులాలను రెచ్చగొట్టి, అక్కడ కులాలు పనిచేస్తాయి, కుల ఈక్వేషన్స్ పనిచేస్తాయి, కులాలను రెచ్చగొడితే భావోద్వేగాల మధ్య ఓట్లు రాబట్టుకోవచ్చు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యూహాన్ని రచించి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి కులానికి ఒక లీడర్ని అక్కడికి పంపించి అక్కడ ఉండేటువంటి కులాలను రెచ్చగొట్టి ఆ భావోద్వేగాల నుంచి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారు అదే అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకూడదు. ఇది కాన్సెప్ట్ కేసీఆర్ గారిది అనేది అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాలన్నీ చెప్తూ ఉంటాయి. ప్రజలు కూడా ఒక ఒపీనియన్కి వచ్చారు 2024 నాటికి, కానీ 2019లో రాలేకపోయారు. దానికి ఎందుకు ఆ విధమైనటువంటి ప్లాన్ చేశారు కేసీఆర్ అని అంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి బాగా తెలుసు కేసీఆర్ గారికి. అతని విజన్ ఏందో తెలుసు, చంద్రబాబు గారి విజన్ ఏందో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో కూడా తెలుసు. మీరు గమనిస్తే కనుక 2014 నుంచి 2019 వరకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అభివృద్ధి తీసుకుంటే కనుక ఆ కాంపిటీషన్లో కేసీఆర్ గారు వెనకబడి ఉన్నారని చెప్పేసి ఆ అభివృద్ధి నివేదికలే చెప్తాయి. ఇది నేను చెప్పడం కాదు, అభివృద్ధి నివేదికలే చెప్తాయి. మీకు 2014 నుంచి 2018 వరకు తెలంగాణలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే చాలా తక్కువ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళిపోయింది బలంగా. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెలంగాణ అభివృద్ధి కాదు. తర్వాత తెలంగాణ నుంచి ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ఇండస్ట్రియలిస్టులు, అలాగే ఇక్కడ నివాసం ఉన్నటువంటి స్థానికేతరులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి గ్రహించాడు కేసీఆర్. గ్రహించి చంద్రబాబు నాయుడు గారు ఉంటే కాంపిటీషన్లో తను నిలబడలేడు అని చెప్పి అతనికి తెలుసు. మనకన్నా కూడా కేసీఆర్ గారికి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారి సత్తా ఏంది, చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేయగలరు, ఇవన్నీ. ఎప్పుడైతే రాజధానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ గారిని అక్కడికి పంపించారో, అక్కడికి ఆహ్వానించారో, కేసీఆర్ గారు ఆ శంకుస్థాపన, అమరావతి శంకుస్థాపనకి వెళ్ళారో, ఆ రోజు నుంచి మీరు కనుక కరెక్ట్గా ఆ పాయింట్ నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ గారి రాజకీయపరమైన అడుగులు డిఫరెంట్గా పడ్డాయి. ఓకే, తెలంగాణ సమాజం ముందు తలదించుకోవాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఓడించడానికి 2019లో నరేంద్ర మోడీ గారితో కలిసి, నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కలిసి మొత్తం చేసినటువంటి వ్యవహారంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠింపబడడానికి కారణమైంది.
ఆ తర్వాత జరిగిన పరిణామం అందరికీ తెలుసు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేది, తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలుసు. తెలంగాణలో కేసీఆర్ గారు ఏం డెవలప్ చేయలేదనేది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. నిజంగా కూడా ఏం డెవలప్ చేయలే. ఎందుకంటే ఆటోమేటిక్గా డెవలప్ అయ్యేటువంటి స్టేట్ ఇది. 2020 విజన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో వేశారు. ఆ విజన్ మీద నుంచి నడుస్తోంది తెలంగాణ. హైదరాబాద్ అనేది గ్రోత్ ఇంజన్ తెలంగాణకి. హైదరాబాద్ గ్రోత్ ఇంజన్గా తయారు కావడానికి బేస్ వేసింది ఎవరు, పునాదులు వేసింది ఎవరు, దాన్ని డెవలప్ చేసింది ఎవరు, కన్స్ట్రక్షన్ చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఏ లీడర్ వచ్చినా కానీ తెలంగాణ అభివృద్ధిని, హైదరాబాద్ అభివృద్ధిని ఆపలేరు. కేసీఆర్ గారు ఏదైనా చేశారు అని అంటే ఆయన 10 సంవత్సరాల టెన్యూర్లో కాళేశ్వరం నిర్మించారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్స్, తర్వాత అత్యధిక రేటుకి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయటం. ఈ తప్ప ప్రత్యేకంగా ఆయన తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ముంచింది ఎవరు, అసలు రాజధాని లేకుండా చేసింది ఎవరు ఇన్ని సంవత్సరాల పాటు అని అంటే మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సపోర్ట్ చేసింది కేసీఆర్ గారు, వీళ్ళిద్దరికీ బిగ్ బాస్ మోడీ గారు. ఇది ఎన్నికల ముందు అన్ని పార్టీలు చెప్పాయి, ఆల్మోస్ట్ అన్ని పార్టీలు చెప్పాయి, ప్రజలు కూడా నమ్మారు. అంటే ఆంధ్రప్రదేశ్ని నిండా ముంచెత్తింది జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ప్రధాని మోదీ గారే అంటారా? అది క్లియర్గా అర్థం అవుతుంది. అది ఆల్రెడీ ప్రజలు అర్థం చేసుకొని 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేశారు, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేశారు. కేవలం ఆ కారణం అదొక కారణం, ప్రధాన కారణంగా గుర్తించి మోసపోయామని చెప్పి తెలుసుకొని 2024 కల్లా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయగలిగారు. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ఏమవుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. అందుకే 164 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారిని 11 స్థానాలతోటి ప్రయత్నం చేశారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఎప్పుడు ఏదంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని సందంగా అన్నట్టు, అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 0 స్థాయికి మైనస్కి వెళ్ళిపోయిన తర్వాత మేల్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మేల్కొని సరే ఎట్టొకటి ముందు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని బతికించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు, అధికారంలోకి తీసుకొచ్చారు. సరే అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని వెంటిలేటర్ మీద నుంచి లేపేటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ని అని అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక అడ్లు ఉంది. అదే కనిపించినటువంటి నాలుగో వ్యక్తి, కనిపించినటువంటి నాలుగో వ్యక్తి, ఆ నాలుగో వ్యక్తి ఎవరు అని అంటే అది చెప్పొచ్చు కూడా, కాకపోతే కొన్ని హింట్స్ ఇస్తాను, అది అందరికి అర్థమైపోతుంది. ఇప్పుడు ఓడరేవులు, గంగవరం ఓడరేవు, కృష్ణపట్నం ఓడరేవు, విశాఖలో ఉండేటువంటి కొంత భాగాన్ని తక్కువ రేటుకి ఎవరికి ఇచ్చారు మీరు? ఎవరికి ఇవ్వాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు ఆయనకి? ఇవాళ ఓడరేవులు కానీ, విమానాశ్రయాలు కానీ, తీర ప్రాంతంలో ఉన్న భూములు కానీ దేనికి సోలార్ పవర్ కింద ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరి కోసం ఇచ్చారు మీరు? ఇప్పుడు అతని చేతుల కబంధ హస్తాల్లో ఆంధ్రప్రదేశ్ ఇరుక్కుపోయిందా లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయినటువంటి దాన్ని మళ్ళీ ఎవరు లాక్కు రావాలి? ఎవరు లాక్కొచ్చేటువంటి ధైర్యం చేస్తారు? అసలు లాక్కొచ్చే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ నాలుగో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నాలుగో వ్యక్తి ఈ ముగ్గురు, ఇందాక నేను చెప్పినటువంటి ఏపీ నిండా ముంచినటువంటి ముగ్గురు వ్యక్తులకు బిగ్ బాస్గా ఉన్నారు ఆయన ఫైనాన్షియల్గా. ఆయన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ని ఆయన కబంధ హస్తాల నుంచి విడిపించే పరిస్థితి ఉందా అని అంటే మొత్తం అప్పచెప్పిన తర్వాత ఇంకా ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఆయన్ని కాదని చెప్పి రాష్ట్రాన్ని కాపాడగలరా అని అంటే పెద్ద $1 మిలియన్ ప్రశ్న. అమెరికా లాంటి దేశం కూడా ఆయన్ని ఏం చేయలేకపోతుంది. అమెరికా లాంటి దేశం కూడా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేకపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి ఓడరేవుల్ని, ఇచ్చినటువంటి విమానాశ్రయాల్ని, ఇచ్చినటువంటి భూముల్ని, ఇచ్చినటువంటి కాంట్రాక్టులు చాలా ఇచ్చారు కదా, ఈ కాంట్రాక్ట్ అన్నింటినీ రద్దు చేసి తీసుకునేటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేయగలరా? అసలు చేసే అవకాశం ఉందా? అసలు మాట్లాడే అవకాశం ఉందా? అట్లీస్ట్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఢిల్లీలో ఇవాళ కలిశారు పవన్ కళ్యాణ్ గారు, కనీసం దీని గురించి మాట్లాడతారా? కోడే కూస్తుంది కదా ప్రపంచం మొత్తం. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఒప్పందాలు కుదుర్చుకున్నాడని చెప్పేసి ఆ వ్యాపారవేత్త గురించి కోడే కూస్తుంది ప్రపంచం మొత్తం కూడా. మరి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఢిల్లీ వెళ్ళి మోడీని కలిశారు కాబట్టి అరగంట పాటు మాట్లాడారు ఆయన నరేంద్ర మోడీ గారితో అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇది చేస్తారా? ఇది రద్దు చేయించగలరా?
పవన్ కళ్యాణ్ గారు. సో కాబట్టి ఒక రకంగా అత్యాశ అవుతుంది మనకి. సో ఏపీని నిండా ముంచారు వాళ్ళు ముగ్గురు. ఆ నిండా ఏపీని ముంచేసి ఆ మిగిలినటువంటి ఏపీ రెసిడ్యూ ఏదైతే ఉందో ఆ ఏపీని అది తీసుకెళ్ళి ఆదానికి అప్పచెప్పారు. ఇప్పుడు ఆదానికి కబంధ హస్తాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ కబంధ హస్తాల నుంచి బయటికి తీసుకొచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదు అనేది చాలామంది భావిస్తూ ఉంటారు. నిజంగా కనుక ఆయన కబంధ హస్తాల నుంచి బయటపడేస్తే ఆంధ్రప్రదేశ్ని గొప్ప లీడర్లుగా మిగిలిపోతారు. బట్ అంత ధైర్యం చేయరు. రాజకీయంగా వాళ్ళకు ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పని చేయరు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆదాని చేతుల్లోకి ఆంధ్రప్రదేశ్ తీరం అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే పవర్ పర్చేజ్ రూపంలో సోలార్ పవర్ రూపంలో రాయలసీమలో ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఆయనకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అల్టిమేట్గా ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని ఆక్యుపై చేసినట్టు ఆదాని గ్రూప్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పచెప్పారు. అసలు దీంట్లో ఇంకోటి తెలుసా, ఇప్పుడు ఎట్నో ప్రకృతి అనేది ఒకటి ఉంటుందండి, ప్రకృతి ధర్మం. ఆ ప్రకృతి ధర్మం అనేది ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ మాత్రం మిగిలింది. లేదంటే 2023లో తెలంగాణలో కేసీఆర్ గారు, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినట్టయితే మచిలీపట్నం పోర్ట్ని ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీ ఓన్ చేసుకునేది. దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా గతంలో జరిగాయి. కాకపోతే ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ప్రకృతి సహకరించకపోయినందువల్ల ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ లేదంటే మచిలీపట్నం పోర్టు వెళ్ళిపోయిండేది. ఇంకా వైజాగ్లో ఉండే భూములకు సంబంధించిన వ్యవహారం కూడా వాళ్ళిద్దరి మధ్య నడిచిందని చెప్పి చెబుతున్నారు. ఇంకా అసలు ఏ స్థాయికి వెళ్ళి ఉండేదో ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ నేలమట్టం అయి ఉండేది. ఓకే, లేదా ఆదానితో పాటు అందరు తలా కాస్త పంచుకునే వాళ్ళే. అలాంటి అభిప్రాయం వీళ్ళ ముగ్గురు మీద ఉంది. వాళ్ళ ముగ్గురు ఆదాని మీద డిపెండ్ అయినారు కాబట్టి ఆదాని చేతుల నుంచి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని బయట పడేసేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు కదా, ఉండే అవకాశమే లేదు. ఓకే. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఆ భగవంతుడే కాపాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.